హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హెల్బాయ్ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీని తెలుగులోని సాహసపుత్రుడు అనే టైటిల్ తో రిలీజ్ చేసింది ఇవాళ. ఇప్పుడు ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్ చేస్తున్నాను. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. సో ఫాలో ద ఇంట్రో. వెల్ గైస్, 2004 లో వచ్చిన హెల్బాయ్ మూవీని ఇప్పుడు రీబూట్ చేశారు. రాన్ పెర్లమన్ హెల్బాయ్ రోల్ లో అప్పుడు నటించారు. అయితే ఇప్పుడు ఈ రోల్ కి డేవిడ్ హార్బర్ ని తీసుకున్నారు. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, నరకలోకం నుంచి బయటపడిన ఒక మాన్స్టర్ ఈ హెల్బాయ్. సగం మనిషి సగం రాక్షసుడు కలిసి ఉన్న హెల్బాయ్ రక్త పిశాచి గల రాక్షసి చాలా కాలం నుండి మానవుల్ని ప్లేగు వ్యాధితో చంపేస్తుంది. అయితే అప్పుడు రాజు కింగ్ ఆర్థర్, ఇంగ్లాండ్ కి రాజు అయిన కింగ్ ఆర్థర్ ఆ రక్తపిశాచి నుంచి మానవుల్ని కాపాడడం కోసం ఒక స్వర్ణ ఖడ్గం తోటి ఆ రాక్షసిని నరికేస్తాడు ఆ రాజు. కానీ అప్పటికి ఆ బ్లడ్ క్వీన్ ఇంకా చావదు. తనకి చావు లేదు. తన శరీర భాగాలు మళ్లీ కలిస్తే తను మళ్లీ బతికి ప్రజల్ని అదే విధంగా చంపుతుంది. అందుకని తన శరీర భాగాలు ఎవరికి దొరకకుండా ఉండడం కోసం మానవులకి తెలియని ప్రదేశంలోనే దాచిపెడతాడు. నరకలోకం నుంచి వచ్చిన హెల్బాయ్ ఒక ఏజెంట్ లాగా ప్రజలకి సేవ చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ బ్రూమ్ తనని సొంత బిడ్డలాగా పెంచుతాడు. కానీ ఇంకా డార్క్ పవర్స్ ఉన్న మాన్స్టర్స్ బతికే ఉంటాయి. హెల్బాయ్ మీద ప్రతీకారం కోసం బ్లడ్ క్వీన్ ని మళ్లీ బతికించి ప్రజలతో పాటు హెల్బాయ్ ని కూడా చంపాలని చూస్తారు. బ్లడ్ క్వీన్ కి ముందే తెలుసు హెల్బాయ్ లోని ఒక రాక్షసుడు ఉన్నాడు. తనని బయటకు తెస్తే ప్రపంచం అంతం చేయడం ఇంకా సులువుగా జరుగుతుందని ముందే తెలుసు బ్లడ్ క్వీన్ కి. అయితే ప్రొఫెసర్ బ్రూమ్ హెల్బాయ్ కి ఒక మిషన్ అందిస్తాడు. డార్క్ పవర్స్ మాన్స్టర్స్ తో పాటు బ్లడ్ క్వీన్ ని కూడా అంతం చేయమని ఒక మిషన్ ని అందిస్తాడు హెల్బాయ్ కి. ఈ మిషన్ లోని బెండామియాతో పాటు ఎలైస్ మోనాగన్ కూడా జాయిన్ అవుతుంది. వీళ్ళకి కూడా ఒక డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. అయితే బ్లడ్ క్వీన్ బారి నుండి మన ప్రపంచాన్ని హెల్బాయ్ కాపాడాడా లేదా, లేక డీమోన్లా మారిపోయి తనే ఈ ప్రపంచాన్ని అంతం చేశాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఒక గ్రేట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ రీబూట్ అయినప్పటికీ డార్క్ టోన్ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. డార్క్ టోన్ మూవీస్ లోని హర్రర్ తో పాటు సూపర్ హీరోని చూడడం ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి డార్క్ టోన్ ఎఫెక్ట్స్ నే ఈ మూవీలోని చూసి కొన్ని సీన్స్ థ్రిల్ చేశారు. స్పెషల్ ఎఫెక్ట్స్ తో పాటు యాక్షన్ ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్. అయితే ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కాన్సెప్ట్ గొప్పదైనప్పటికీ స్టోరీ చిన్నదిగా ఉండడం వల్ల సాగదీసినట్టు అనిపించింది కొన్ని చోట్ల. స్క్రీన్ ప్లే అనేది అంత గొప్పగా ఏమీ లేదు ఈ మూవీలోని. కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపించింది. ఈ మూవీలోని మేజర్ మైనస్ పాయింట్ ఏంటి అంటే హైయర్ ఎక్స్పెక్టేషన్స్. హెల్బాయ్ మూవీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ముఖ్యంగా ట్రైలర్స్ తో పాటు ఈ డైరెక్టర్ నీల్ మార్స్. మూవీకి రిలీజ్ కు ముందే చాలా ట్రైలర్స్ తో పాటు క్లిప్స్ లో కూడా మూవీలో హైలైట్ సీన్స్ ని చూపించారు. అలానే ఉన్నాయి మూవీలో కూడా, కొత్తగా ఏమీ చూపించలేదు మూవీలోని. అలాగే ఈ మూవీలోని ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సెన్సార్ బోర్డ్. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ ఈ మూవీలోని అలాంటి సీన్స్ ఏవీ లేవు. దీనికి తోడు ఈ మూవీలోని కొన్ని సీన్స్ ని కూడా రిమూవ్ చేశారంట. ముఖ్యంగా హెల్బాయ్ బాతింగ్ సీన్ తో పాటు కొన్ని రొమాన్స్ సీన్స్ ని కూడా ఈ మూవీలోని రిమూవ్ చేసేశారు. ఈ మూవీ రీబూట్ కావడం వల్ల సేమ్ ప్లాట్ హెల్బాయ్ 1 ని ఉన్నట్టే ఉంది. హెల్బాయ్ 1 చూసిన వాళ్ళు ఈ మూవీని అంత సర్ప్రైజ్ గా చూడరు. కానీ ఈ మూవీని కొత్తగా ఇప్పుడు చూసిన వాళ్ళు మాత్రం బాగా థ్రిల్ అవుతారు ఈ మూవీని చూసి. డేవిడ్ హార్బర్ ఎంత ట్రై చేసినప్పటికీ రాన్ పెర్లమన్ మాత్రం బీట్ చేయలేకపోయాడు. హెల్బాయ్ రోల్ లో అతను ఒక ఐకాన్ లాగా కనిపించాడు మనకి అప్పుడు. అది కూడా ఈ మూవీలోని మైనస్సే. డేవిడ్ హార్బర్ ని డీమాన్ లుక్ లో చూడడం కోసం ఇలా పెట్టారు. రాన్ పెర్లమన్ అప్పుడులో ఫన్నీ హెల్బాయ్ తో పాటు యాక్షన్ హెల్బాయ్ లో కూడా అప్పుడులో మనకి కనిపించారు. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వస్తే తక్కువ బడ్జెట్ తో అయినప్పటికీ విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. ఈ మూవీలోని విఎఫ్ఎక్స్ బాగాలేదని చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మూవీలో చూసినప్పటికీ అలా ఏమీ లేదు. విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అయితే ఈ మూవీలోని కనిపించలేదు. కెప్టెన్ మార్వెల్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే 150+ విషయానికి ఉన్నప్పటికీ ఈ మూవీలోని అంత థ్రిల్లింగ్ సీన్స్ ఏవీ లేవు. కానీ హెల్బాయ్ తక్కువ బడ్జెట్ లో అయినప్పటికీ విజువల్స్ చాలా బాగా చూపించారు. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూ మెచ్చుకోవాల్సిందే. డార్క్ టోన్ కాన్సెప్ట్ ఇష్టమున్న వాళ్ళు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ మీద ముందుగానే హైయర్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్న వాళ్ళు ఈ మూవీని చూసి నిరాశపడతారు. ఎక్స్పెక్టేషన్ మాత్రం ఈ మూవీ రీచ్ అవ్వలేదు. కానీ ఒక ఫ్రెష్ హాలీవుడ్ మూవీగా అయితే ఈ మూవీ అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ లవర్స్ తో పాటు హెల్బాయ్ ఇష్టపడేవారు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హెల్బాయ్ ఒక డిఫరెంట్ టైప్ సూపర్ హీరో. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 6.75/10. మీరు ఈ మూవీ చూసినట్టయితే కింద కామెంట్ బాక్స్ లో ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారో రాయండి. ఓల్డ్ హెల్బాయ్ మూవీస్ లో ఉండే క్యారెక్టర్స్ ని ఇష్టపడేవారు ఈ మూవీలోని క్లైమాక్స్ కి ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ని చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్, హెల్బాయ్ మూవీ ఎలా ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.